హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. అందులో 4 పచ్చిమిర్చి మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇందులో నేను ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు, మంచిగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. ఈ లోపు ఏంటంటే, ఇవి వేగేలోపు ప్యారల్గా కొబ్బరి ముక్కలు కట్ చేసుకుంటున్నాను. నేను ఒక పావు కొబ్బరి చిప్ప మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా. సో మీరు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరి కూడా వేయచ్చు, కానీ పచ్చి కొబ్బరి వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చిప్ప యాడ్ చేస్తున్నాను. సో ఇది ఒక పావు కొబ్బరి చిప్ప మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవన్నీ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. ఈలోపు పల్లీలు చల్లారేలోపు మనం ఇడ్లీ వేసేసుకుందాము. సో ఫస్ట్ ఇడ్లీ ఏంటంటే, మీరు ఇడ్లీ వేసేటప్పుడు ముందు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే ఇడ్లీ అనేవి ప్లేట్ కతుక్కోకుండా ఉంటాయి. సో అదొకటి అనమాట. మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇడ్లీలో. ఇక్కడ నేను నూనె వేస్తున్నాను. సో మొత్తం ఇట్లా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇడ్లీ వేసేసుకుందాం. సో నేను ఇందులోకి ఏంటంటే, ఈ పల్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను కదా, 2 కాంబినేషన్లో. మీరు ఇది ఇడ్లీలోకి, పునుగులు, దోశలు ఎందులోకైనా తినచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇడ్లీలన్నీ మంచిగా ఇలా వేసేసుకుంటున్నాను. సో మనం ఏంటంటే, ఈ చట్నీ పల్లీలన్నీ వేగేలోపు మనము ఇడ్లీ అన్నీ ఇలా వేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. నేను స్టవ్ మీద పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మంచి కుక్ అవుతాయి. ఈలోపు నేను ఫస్ట్ కొబ్బరి మిక్సీ వేసేసాను. కొబ్బరి అంతా నలిగిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, అంతే కొంచెం కల్లుప్పు, పావు టీ స్పూన్ కల్లుప్పు, ఇవి కూడా మిక్సీ పట్టేసాను. తర్వాత ఏంటంటే, నేను ఇందులోనే కొంచెం చింతపండు అండ్ దెన్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు యాడ్ చేసి అది కూడా మిక్సీ పట్టేసి ఇందులో 2 చున్నులపాయ రెబ్బలు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేస్తే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం పలుచగా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే, తాలింపుకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఫస్ట్ ఒక ఎండుమిరపకాయ వేయాలి. సో మీరు ఇక్కడ తాలింపు మీరు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నూనెతో పెడుతున్నాను. సో ఒక ఎండుమిరపకాయ వేసి అది వేగిన తర్వాత కొంచెం ఆవాలు కూడా వేగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసి పచ్చిశనగపప్పు వేగే వరకు మంచి కలుపుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 60% వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర యాడ్ చేస్తే మనకి ఏంటంటే, జీలకర్ర ఈజీగా త్వరగా మాడిపోతుంది. సో లాస్ట్ జీలకర్ర యాడ్ చేస్తాను నేను. జీలకర్ర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. తర్వాత ఇంగువ లాస్ట్లో నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మన చట్నీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇడ్లీ ఉడికిపోయి నేను ఇందులో కొబ్బరి చట్నీ, చింతపండు చట్నీ, కరివేపాకు కారం. చింతపండు చట్నీ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.